హాయ్ గైస్, టీఎస్ లాస్ట్ 2024 ఎగ్జామ్కి సంబంధించి షెడ్యూల్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో ఈ షెడ్యూల్లో మనకు జూన్ 3వ తేదీన ఎగ్జామ్ ఉంటుందని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు. అలానే నోటిఫికేషన్, అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసరికి ఈ నెల 28వ తేదీన, ఫిబ్రవరి 28వ తేదీన రిలీజ్ చేస్తామని చెప్పేసి కూడా మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఓకే, అలానే ఆన్లైన్ అప్లికేషన్స్ వచ్చేసరికి మార్చి 1వ తేదీ నుంచి మనమైతే ఆన్లైన్లో సబ్మిట్ అయితే చేయొచ్చు. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మార్చి 1 నుంచి ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేయొచ్చు. లాస్ట్ డేట్ వచ్చేసరికి ఏప్రిల్ 25వ తేదీ అని చెప్పేసి చెప్తున్నారు. అలానే ఇక్కడ మీరు చూసినట్టయితే లేట్ ఫీ తోటి మే 25వ తేదీ వరకు కూడా ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేయొచ్చు అని కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఎగ్జామ్ వచ్చేసరికి జూన్ 3వ తేదీన ఉంటుంది. ఈ ఎగ్జామ్ పూర్తిగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, సిబిటి టెస్ట్ అని చెప్పేసి చెప్తారు. ఓకే, జూన్ 3వ తేదీన 3 ఇయర్స్ ఎల్ఎల్బి కోర్స్ చేసే వాళ్ళకు ఎగ్జామ్ టైంకి వచ్చేసరికి ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు అయితే ఎగ్జామ్ ఉంటుంది. అలానే 5 ఇయర్స్ ఎల్ఎల్ఎం కోర్స్ చేసే వాళ్ళకు ఎగ్జామ్ వచ్చేసరికి మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు అయితే ఉంటుంది. సేమ్ రోజు అనమాట. అంటే జూన్ 3వ తేదీనే ఈ 3 ఇయర్స్ వాళ్ళకు ఎగ్జామ్ ఉంటుంది. అది మార్నింగ్ ఉంటుంది. 5 ఇయర్స్ ఎల్ఎల్బి అలానే ఎల్ఎల్ఎం వాళ్ళకు మధ్యాహ్నం టైంలో ఎగ్జామ్ అయితే ఉంటుంది. సో మనకు అఫీషియల్ నోటిఫికేషన్ ఫిబ్రవరి 28వ తేదీన రిలీజ్ చేస్తారు. అప్పుడు మనం ఇన్ డీటెయిల్గా చాలా విషయాలు మాట్లాడుకుందాం. ఓకేనా? సో మనకు మార్చి 1 నుంచి అయితే ఆన్లైన్లో అప్లికేషన్ స్టార్ట్ అవుతున్నాయి. ఆ ప్రొసీజర్ ఏంటి అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఫ్యూచర్ వీడియోస్లో. ఓకేనా? సో నేను ఫర్దర్ వీడియోస్లో ఎలిజిబిలిటీ ఏంటి, ఎన్ని మార్కులు ఎగ్జామ్ ఉంటుంది, ప్యాటర్న్ ఏంటి, ఓకేనా, సో ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఏమేమి టాపిక్స్ మీద ఎగ్జామ్ ఉంటుంది అనేది నేను పూర్తిగా మీకైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఫర్దర్ వీడియోస్లో. ఓకేనా? సో దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి. నేను మీకు తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. సో ఇది ఈరోజు వీడియో అయితే టీఎస్ లాస్ట్ 2024కి సంబంధించిన అప్డేట్ అయితే. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపించిందంటే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.